ఎవ్రీవన్, మేమైతే సింగరాపాలెం షష్ఠికి వచ్చేసాము. మేము మా ట్యూషన్ పిల్లలు అందరం కలిసి సింగరాపాలెంలో జరుగుతున్న షష్ఠికి అయితే వచ్చేసాం అనమాట. యాక్చువల్గా మేము అనుకున్నది ఒకటి, అయ్యింది ఇంకొకటి. మేమేమనుకున్నామంటే త్వరగా స్టార్ట్ అయిపోతే త్వరగా వెళ్ళొచ్చు, సో ఎక్కువసేపు ఉండొచ్చు అనుకున్నాము. కానీ పిల్లలందరూ స్కూల్ నుంచి వచ్చి వాళ్ళు రెడీ అయ్యేసరికి చాలా టైం అయిపోయిందనమాట. మేము మా ఇంటికాడ స్టార్ట్ అయ్యేటప్పటికే 6 అలా అయిపోయింది. ఇక్కడ రీచ్ అవ్వడానికి 6:30 దాటేసింది అనమాట. సో మేము అనుకున్నది ఒకటి, అయ్యింది ఒకటి. ఎక్కువసేపు టైం అయితే స్పెండ్ చేయలేకపోయాము. త్వరగా రిటర్న్ అవ్వాల్సి వచ్చిందనమాట. చీకటి పడిపోయింది కదా, పిల్లలు కదా, సో సేఫ్టీ ముఖ్యం. సో అందుకే ఎక్కువసేపు తిరగలేదు, బట్ తిరిగినంతసేపు సాటిస్ఫై అయితే అయ్యారనమాట. సో ఇప్పుడు యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో బాగా ట్రెండ్ అవుతుంది కదా, ఇవి పిల్లలందరూ ఇవి కావాలని చెప్పి కొనుక్కున్నారు. మా బొడ్డోడు కూడా ఒకటి కొనుక్కున్నాడు, అది నేను షార్ట్లో అయితే అప్లోడ్ చేస్తానన్నమాట. అండ్ మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, ప్లీజ్ టు ఫాలో ఆన్ ఇన్స్టాగ్రామ్ టు. అండ్ మా ఛానల్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఇక్కడ రైడౌన్స్ అన్నీ చూస్తున్నారు, చాలా రైడౌన్స్ ఉన్నాయి. సో జైంట్ వీల్ ఇవన్నీ ఎక్కుతామని చెప్పారు, బట్ మేము వద్దు, సో పేరెంట్స్ రాలేదు కదా, సో మనం తీసుకెళ్ళాం కాబట్టి పిల్లల సేఫ్టీ కూడా ముఖ్యం కదా, సో వద్దమ్మా, చక్కగా ఏమైనా కావాలంటే కొనుక్కోండి, తినండి అని చెప్పారు వాళ్ళ సారు. సో అవన్నీ కావాల్సినవన్నీ కొనుక్కుని తినేసి తాగేసి చక్కగా ఎంజాయ్ చేశారనమాట. అండ్ ఫుల్ రష్గా ఉంది. సో ప్రతి ఇయర్ చాలా బాగా చేస్తారనమాట ఈ షష్ఠి మహోత్సవాలు. మా చిన్నప్పటి నుంచి నేను ఈ ప్లేస్కే వస్తాను షష్ఠికి, అండ్ మా పిల్లలు కూడా ఈ ప్లేస్కే వస్తున్నారు. సో హ్యాపీ అనమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఇది. అండ్ ఇక్కడ టాయ్స్ అయితే కొనుక్కున్నాము. బార్గెన్ చేయడానికి ఏమి ఉండదు, ఫిక్స్డ్ రేట్స్ ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్లో ఇంతే కదా, ఫిక్స్డ్ రేట్స్ అయిపోయాయి ఇప్పుడు. సో పిల్లలు బొమ్మలు కొనుక్కున్నారు. అండ్ మాకు గర్ల్స్ గ్యాంగ్ ఎక్కువ ఉంటుంది, సో వాళ్ళకి కావాల్సినవి వాళ్ళు కొనుక్కున్నారనమాట. అండ్ ఇక్కడైతే పానీపూరి అండ్ చాట్ లవర్స్ వచ్చారనమాట. సో పానీపూరి తిన్న వాళ్ళు పానీపూరి తిన్నారు, చాట్ కావాల్సిన వాళ్ళు చాట్ తిన్నారు. సో ఇక్కడైతే ఎక్కువ టైం పట్టేసింది అనమాట ఇక్కడే, ఎందుకంటే చాలా రష్ ఉంది. సో ఆబ్వియస్లీ పానీపూరి చాట్ దగ్గర అస్సలు ఖాళీ ఉండదు. అలాగే చాలాసేపు వెయిట్ చేసాం అనమాట. సో అందరం చక్కగా కలిసి తినేసాము. సో అవన్నీ తినేసిన తర్వాత మా బొడ్డోడైతే ఇవేం తినలేదనమాట. వాడికి ఇవంతా అలవాటు లేదు అండ్ ఇష్టం ఉండదు. స్వీట్ కార్న్ ఉంటుంది కదా, సో అవైతే తిన్నాడు. అండ్ ఇక్కడ రైడౌన్స్ పాపం అడిగారు పెద్ద పిల్లలు ఎక్కుదామని, బట్ మాకెందుకో సేఫ్టీ కాదనిపించి నో అని చెప్పేసాం. పాపం వాళ్ళు ఓకే అన్నారు. వాళ్ళకి ఏం కావాలంటే అవి తినండి అమ్మా అంటే పాపం అవి కొనుక్కుని చక్కగా తిన్నారు. అక్కడే ఉంటాయి కదా ఫ్రైడ్ రైస్లు, నూడిల్స్ ఇవన్నీ, సో అవన్నీ చక్కగా కొనుక్కుని తినేసారనమాట. సో షాపింగ్ కూడా చేశారు, వాచెస్, జ్యువెలరీ, అందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఐటమ్ అయితే కొనేసుకున్నారనమాట. సో నేను కూడా అంత షాపింగ్ చేయలేదు, మా పిల్లలు అందరూ మాత్రం శుభ్రంగా షాపింగ్ చేసేసుకున్నారు. అండ్ రోడ్ మాత్రం అస్సలు ఖాళీ ఉండదండి, అది మెయిన్ రోడ్డు. ట్రాన్స్పోర్ట్స్ అవి చాలా ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి అనమాట. మాకు కొంచెం అక్కడ భయం వేస్తుంది, అందుకే త్వరగా బయలుదేరాల్సి వచ్చిందనమాట. అండ్ మామిడికాయ అండ్ ఉప్పు కారం ఇది అయితే అస్సలు వదిలిపెట్టరు. 1 పీస్ 10 రూపీస్ అంట. మా బొడ్డోడు కూడా తిన్నాడు, బట్ అది కొంచెం పండు మామిడికాయ ముక్క అనమాట, సో అది తిన్నాడు ఉప్పు కారం లేకుండా. అండ్ ఇక్కడ అందరూ కలిసి ఒక్కొక్క పీస్ తిని బయలుదేరిపోయాం అనమాట. తిరిగి అయితే స్టార్ట్ అయిపోయాము. మేము ఆటోలో మాట్లాడుకుని బయలుదేరిపోయాం అనమాట. అండ్ రీచ్ అయ్యేటప్పటికి 9 అలా అయిపోయింది. అండ్ ఎవరి కాళ్ళు ఇంటికి దగ్గరలోనే, సో ఎవరి కాళ్ళు వెళ్ళిపోయారు. అండ్ ఇదిగోండి మా బొడ్డోడైతే ఈ యానిమల్స్ తప్ప ఇంకేమి కొండు. అండ్ మా పెద్దోడు ఒక గన్నును ఇది కొన్నాడు. అండ్ నేను మాత్రం 3 సెట్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్ కొన్నాను, అంతే. ఇదే మా షాపింగ్. అండ్ ఇంకేముంది, ఇంటికి రాగానే ఇవన్నీ తీసేసి ఆడుకోవాల్సిందే కదా, అది ఖచ్చితంగా అది రూల్. మా పిల్లలకి ఖచ్చితంగా వెంటనే ఓపెన్ చేసేసి ఆడేయాలి, అంతే అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.